Aditya Colors 2025. 40,000 plus crowd. కలర్స్ ఆఖరి రోజు అసలు ఎంత గ్రాండ్గా జరిగిందంటే దీన్ని చూడడానికి ఇక్కడి వరకు రావడానికి మేము పడిన కష్టాలన్నీ ఇన్ని కాదు. అదంతా వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ డే ఆఫ్ కలర్స్కి ఒక్క నిమిషం కూడా లైట్ చేయకుండా వెంటనే బయలుదేరిపోయాము. అసలు మ్యాటర్ ఏంటో మీరే చూడండి. ప్రపంచంలో ఎవరినైనా నమ్మండి, ఒక్క ఫ్రెండ్స్ తప్ప. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ రోజు ఎక్స్పీరియన్స్ అయింది నాకు. ఆదిత్య కలర్స్కి ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్దాం అనుకున్నాము, బట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు నాకు చెప్పకుండా హ్యాండ్ ఇచ్చేసి. టైంకి మా మామయ్య ఉండడంతో డ్రాప్ చేస్తా అన్నారు. ఇదే మాట అక్కడికి వెళ్ళాక అడిగితే వాళ్ళని మామూలుగా యాక్ట్ చేయరు, మీరే చూస్తారు కదా. సర్లే ఇంకా అయ్యింది ఏదో అయిపోయిందని ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాము కదా. వెళ్ళి కొద్ది వెళ్తూనే ఉన్నాము. దాహం వేసేస్తుంది. ఇక్కడన్నా షాపులు ఉన్నాయి ఆగుదామా అంటే ఒక్క షాపు కనిపించట్లేదు. లాస్ట్కి మాకు ఒక్క షాప్ దొరికింది. ఇంకా ఆ షాప్లో ఒక బింగో ప్యాకెట్ వాటర్ బాటిల్ తీసుకొని అక్కడే తాగేసి ఇంక వెంటనే మళ్ళీ బయలుదేరిపోయాము. ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము, ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం. బయట ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉందని బైక్ పార్క్ చేయడానికి లోపలికి వెళ్ళిపోయాము గ్రౌండ్లోకి. ఇంక ఇక్కడ చూస్తే ఆ బైక్స్ని ఆ కార్స్ని పార్కింగ్లో బుర్ర పోయింది, అంతమంది క్రౌడ్ అప్పుడే అనేసి. అంటే ఈవినింగ్ ఈవెంట్ ఉంది, మార్నింగ్ అంతా ఖాళీయే. మార్నింగ్ ఎంతమంది ఉన్నారంటే ఈవినింగ్ ఇంకెంతమంది వస్తారో. సో ఇప్పుడు మొదలైందండి మాకు అసలైన ప్రాబ్లము. ఏంటంటే ఈ క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారనేసి మరి దేనికోసమో నెట్వర్క్ అయితే జామ్ చేస్తాడు, కాల్స్ ఎవ్వరికి వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్స్ ఏమో ఊరికి ముందు వచ్చి ఇక్కడ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకి కాల్ చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు. ఇంకేదైతే అది అయిందని లోపలికైతే వెళ్ళిపోయి ఇంకా ఒక పక్క నుంచి కాల్స్ ట్రై చేస్తున్నాను, ఎవరన్నా దొరుకుతారనేసి నెతకడం స్టార్ట్ చేసాము. బట్ కాల్స్ వెళ్ళట్లేదు, ఎవడు దొరకట్లేదు. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము. ఎటు సైడ్ వెళ్ళాలో అర్థం కావట్లేదు, లెఫ్టా రైటా అనేసి. ఇదేమో 190 ఏకర్స్ అంట, ఇందులో వాళ్ళని ఎక్కడ కనిపెడతాం అసలు అర్థం కావట్లేదు. తిరిగి కాల్ నొప్పులు తప్ప ఏమీ లేవు. ఇంతమంది స్టూడెంట్స్లో మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో అసలు అర్థం కావట్లేదు. పెద్ద స్టంట్ అయిపోయింది వాళ్ళని ఎత్తకడం. 1,000 years later. ఫైనల్లీ కనిపించారు, కానీ దొరికాడు. చెప్పి వెళ్ళాలి కదా. సారీ చూసారా సార్ డబుల్ యాక్షన్ లాస్ట్కి కనిపించారు ఫ్రెండ్స్. కనిపించాక అడిగితే ఎలా యాక్ట్ చేస్తున్నారు మీరే చూసారు కదా, ఇంక ఇలా అలాగే ఉంటారులే అనేసి తినడం కన్నా రంటారా. నేను కింద నుంచి తిరిగి ఓపిక అయిపోయిందంటే వీళ్ళు తినేసారంట. నేను మార్నింగ్ వస్తున్నానని చెప్పాను, అయినా సరే ఆగలేకపోయారు వీళ్ళు. ఇంకా వీళ్ళ మీద నాకు మామూలు కోపం రావట్లేదు, ఇంకేమనాలో అర్థం కాలేదు. సర్లే నేనన్నా తింటాను, స్టాల్స్ ఎక్కడో తీసుకెళ్ళంటారా అన్నాను. తీసుకెళ్తా అన్నారు. 2 కిలోమీటర్లు అని చెప్పారు. నాకు ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయినాయి, మళ్ళీ 2 కిలోమీటర్లు నడాలా అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకేదైతే అయింది ఇంకా నడవడమే ఇంక మనకు పని అనేసి స్టార్ట్ అయ్యాము. మధ్యలో మా ఫ్రెండ్ గారు యాక్టింగ్ చూడండి, స్పెట్స్ పెట్టుకొని. ఇంకా లాస్ట్కి స్టాల్స్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే మామూలు క్రౌడ్ లేదు. ఈయన చూసాక ఫుడ్ దొరుకుతుందో దొరకదా అని డౌట్ వచ్చింది. ఇక్కడ మనీ ఉంటే ఎంజాయ్మెంట్కి లోటు లేదు, జైంట్ వీల్, కొలంబస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మామూలుగా క్రౌడ్ లేదు, ఇక్కడ ఫుల్ అయిపోయారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫుడ్ స్టాల్సే అంట మొత్తం. ఇంకా ఏం తినాలో అర్థం కాక నేను పావు బజ్జీ తిందాం అనుకున్నాను. 100 రూపీస్ చెప్పాడు ప్లేట్. టేస్ట్ యావరేజ్. మా ఫ్రెండ్స్ తీసుకొని తినేసారు, అది కూడా సిగ్గు లేకుండా. ఇంకా ఆకలి తీరలేదని చెప్పేసి ఒక మిల్క్ షేక్ తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ కూడా మొత్తం క్యూ కట్టేశారు మొత్తం అందరూ. చాలాసేపు నుంచి ఉంటేనే కానీ మాకు ఇది మిల్క్ షేక్ దొరకలేదు మాకు. ఇంకా మిల్క్ షేక్ తాగుతూ బోర్ కొడుతుంది కదా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. అప్పుడే చుట్టూ క్రౌడ్ ఉన్నారేంటా అని చూస్తే ఈ బైక్ స్టాండ్స్ కనిపించింది. స్లో రైడింగ్, స్లో డ్రైవింగ్ ఏదో మొత్తానికి. ఇంక అది చూసాక కూడా బోర్ కొట్టింది అనేసి ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇగో ఈవెంట్ జరిగే ప్లేస్ అక్కడే. చైర్స్ ఫుల్ అయిపోతాయని భయంతో వెళ్ళాము. మా భయమే నిజమైంది, మొత్తం ఫుల్ అయిపోయినాయి. మరి ఎక్కడి నుంచి వచ్చేసారు ఏంటో తెలియదు కానీ మొత్తం ఇంక మాకు చైర్స్ కూర్చోడానికి కూడా లేదు. అటు సైడ్ అమ్మాయిలు ఇటు సైడ్ అబ్బాయిలు మధ్యలో బ్యారిగేట్ వేస్తారు, ఇద్దరిని కలవకుండా. ఇదే మంచి పని. ఇంకా మేము ఆ ఫ్రంట్ ఉండే చైర్స్కి కొన్నేసాము, ఇంక అక్కడే సెటిల్ అయిపోదాం అనేసి. ఇంకెలవలే వీళ్ళందరిలో మధ్యలో నుంచి వెళ్ళి అక్కడ చైర్స్ అయితే క్యాచ్ చేసాము మొత్తానికి. అంటే కొంచెం స్టేజ్ వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుంది, వీడియో తీయడానికి కూడా బాగుంటుంది అనేసి. ఇంతలోపే ఒక సాంగ్తో కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేస్తారు.
ఇంకా అలా అందరూ బోరుగా కూర్చున్నారు. అప్పుడే ఒక కొరియన్ అమ్మాయిలా ఉంది. మరి ఆ అమ్మాయి వచ్చి పాడడం స్టార్ట్ చేసింది. ఇంక అందరూ వైబ్ అయిపోయారు. తర్వాత స్పోర్ట్స్ ఏవో కండక్ట్ చేశారంట. అందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత స్కైలో క్రాకర్స్ కాల్చారు. ఇంక మామూలుగా లేదా వ్యూ. ఇదైతే చాలా బాగా నచ్చింది మాకు. కలర్స్ అనే ఈవెంట్‌కి, ఫెస్ట్‌కి ఇది కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రంట్ ఉన్న వాళ్ళకే చైర్స్ లేక అలా నుంచొని ఉంటే, మేము ఎక్కడి నుంచో వచ్చి ఫ్రంట్ కుర్చీలకి అబ్జర్వ్ చేస్తాము. ఇక్కడ మామూలు ఫీల్ రాలేదు మాకు. అందరు నుంచుంటే మేము కూర్చొని ఉన్నాము చూడండి. నెక్స్ట్ లేజర్ లైట్ షో చూపించారు. అన్నిట్లో ఇదే హైలైట్. అసలు మామూలుగా లేదు. మీరే చూడండి ఎంత బాగా చేశారో. లేజర్ లైట్ షో అయిపోయిన తర్వాత కిరణ భోవరం గారు వచ్చారు. ఇంకా అక్కడితో మళ్ళీ అరుపులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అక్కడి నుంచి. ఇంకా మామూలుగా లేరు. ఆడియన్స్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఇంకా అలా ఆయన స్టేజ్ ఎక్కి అలా ఒక స్పీచ్ ఇచ్చారు. ఇంకా మొత్తం వైబ్ అరుపులు మొత్తం. ఆ స్పీచ్ తర్వాత ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగుంది. మీరే చూడండి. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోగానే బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చి చూస్తే మామూలు గోల లేదు. ఈవెంట్లో కన్నా ఇక్కడే గోల ఎక్కువ ఉంది. ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయాము. టైం 11:30 అయిపోయింది. ఇంకా బస్సు ఎక్కేసాము ఇంటికి వెళ్ళిపోదామని. ఇంకా వీడియో ఎక్కడితో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ ఫర్ ఎవర్. బాయ్.